లోయపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ నారి యాదయ్య, మాజీ సర్పంచ్ లోయపల్లి. గతసారి దాదాపుగా 400 మెజార్టీతోటి భారీ మెజార్టీతోటి గెలిపించిన లోయపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈసారి కూడా లోయపల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మళ్ళీ నారి పద్మ యాదయ్యగా మళ్ళీ సర్పంచ్ అభ్యర్థి బరిలో దిగుతున్నాను. అయితే గతసారి 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా 4 కోట్ల పని అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని కొంతమంది వారికి ప్రత్యేకంగా నా మీద దృష్టి పెట్టి ఎట్లా చేయాలి ఏందని దూషించుకుంటూ అసలు ఏం అభివృద్ధి చేసిండు, ఏం చేయలే అని బాగా ప్రచారం చేయడం జరిగింది కొంతమంది మాత్రమే. కానీ లోయపల్లిలో నేను ఏం చేయింది లోయపల్లి గ్రామ ప్రజలకు తెలుసు. ఆ రోజు కూడా 5 సంవత్సరాలు అందరికి ప్రజలు అందుబాటులో ఉన్నాను. నేను పోలీస్ స్టేషన్లు కానీ, మండల ఆఫీసులో పనులు కానీ, ప్రతి విషయంలో, పెన్షన్ల విషయంలో కానీ, ప్రభుత్వం ఇచ్చిన పథకాల విషయంలో కానీ ఎక్కడ కూడా నేను రూపాయి ఆశించకుండా పబ్లిక్ అందుబాటులో పనిచేశాను. కాబట్టి లోయపల్లి ప్రజలందరికీ ఈ విషయం తెలుసు అని నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకోటి, ఏం అభివృద్ధి చేసిండు అని అంటున్నారు. ఈరోజు ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ ప్రతి వార్డులో ఈ వార్డులో చేసిండు, ఈ వార్డులో చేయలేదు అనుకుంటాం. కాకపోతే మధ్యలో బస్సులో 1-2 వార్డులు తప్ప మిగతా ప్రతి వార్డులో ఏదో కొత్త పని చేశాం. ఎందుకంటే మా సాయశక్తులు అప్పుడు ప్రభుత్వం మాది లేదు, గ్రామంలో మాత్రమే పైకెళ్ళి వచ్చిన ఫండుని ఇక్కడ దుర్వినియోగం చేయకుండా నేను పనిచేయడం జరిగింది. దాదాపుగా ఫస్ట్ నేను వచ్చినప్పటి నుండి ఇప్పుడు మొట్టమొదటగా సలిగుట్ట తండ రోడ్డుని మట్టి పోయించి నీట్గా చేసి 20 స్తంభాలు వేయించాలి. లోయపల్లి నుంచి సలిగుట్ట తండ వరకు స్తంభాలు వేయించి లైట్లు వేయడం జరిగింది. అదేవిధంగా మన ముత్యాలమ్మ గుడి దాకా కూడా స్తంభాలు వేయించి లైట్లు వేయడం జరిగింది. ప్రతిసారి ఎప్పుడు పోయినా కానీ గ్రామ మెయింటెనెన్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కొన్ని సందర్భాలలో సిబ్బంది జీతాలు వెళ్ళక కూడా నా సొంత డబ్బులు పెట్టుకొని కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏం చేసిందనే వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను ఈరోజు చెప్పవలసి వస్తుందని. నాకు వచ్చిన ఫండ్లో దాదాపుగా నేను ప్రజలకు న్యాయం చేశాను. ప్రతి వార్డులో కొంత పని చేశాను. కానీ మొత్తం చేయాలంటే ఎందుకు చేయలేకపోయానంటే ప్రభుత్వం అక్కడ లేదు. మనం ప్రభుత్వం వేరు, గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ వేరు. కాబట్టి నా సాధ్యమైనంత వరకు చేశాను. ఆ చేసిన దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఇంకోటి బొందలగడ్డ నిర్మానుష్యంగా ఉండేది. అది భయంకరమైన వాతావరణం అక్కడ చూస్తే దాన్ని మొత్తం క్లీన్ చేయించి నీట్గా చేయించి అక్కడ సబ్స్టేషన్ కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి చాలాసార్లు తిరిగి చాలా కష్టపడి సబ్స్టేషన్ తేవడం జరిగింది. ఈరోజు కరెంటు ఇబ్బంది లేకుండా మనకు ఇలా తెలంగాణ గవర్నమెంట్ పుణ్యాన కరెంటు కోత లేదు. మనకు ఇలా సబ్స్టేషన్ మన ఊర్లో తేవడం జరిగింది. అది పని కాదా నేను అడుగుతా ఉన్నా నన్ను ప్రశ్నించిన వాళ్ళని. ఇంకోటి, అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో గోడకొండ కోత లోయపల్లి అక్కడ చుట్టుముట్టు ప్రజలు గోడకొండలో పెద్ద జామ్, ఇక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంకులు అట్లాంటి ఇబ్బందులు పడకూడదని గ్రామీణ బ్యాంకు నుంచి కూడా 6 నిమిషాలు కృషి చేసి అక్కడ ఉన్న బ్యాంకు మేనేజర్ తోటి సలహా తీసుకొని ఆదరణ చాలాసార్లు కలిసి తీసుకొని మన తెలంగాణ గ్రామీణ బ్యాంకు కూడా మన ఊర్లో వేయించడం జరిగింది. అది పని కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు వాటర్ షెడ్ పనిలో 2 వాటర్ ఫిల్టర్లు వచ్చినాయి. 2 వాటర్ ఫిల్టర్లు వస్తే లోయపల్లికి 1, అంబుతొండకు 1 వాటర్ ఫిల్టర్ పెట్టడం జరిగింది. వాటర్ సమస్య లేకుండా ప్రతి వార్డులలో ఎక్కడ ఒక బోర్ ఒక దగ్గర ఉంటే ఒక బోర్కు 5-6 కలెక్షన్ తీసి వాటర్ సమస్య కూడా తీర్చడం జరిగింది. అది లోయపల్లి ప్రజలకు తెలుసు. అదేవిధంగా తండాలలో కూడా ఇలా అంబు తండలో కానీ, సత్వం తండలో కానీ, సలిగుట్ట తండలో కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా చేశాను. ఇప్పటికైనా చూడండి, సత్వం తండాలో ప్రతి బోరు దగ్గర వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది. అంబు తండలో కూడా కొన్ని వాటర్ ట్యాంక్ నిర్మించాం, కొన్ని నిర్మించలేకపోయాం. కానీ వాటర్ సమస్య లేకుండా చేశాం. సలిగుట్ట తండలో ఎంత చేసినా కానీ కొంచెం వాటర్ సమస్య ఉండేది. దానికి నేను ఒప్పుకుంటా ఉన్నాను. ఆ ఇబ్బంది వల్ల ముత్యాలమ్మ టెంపుల్ వద్ద బోర్ వేయించి, ముత్యాలమ్మ టెంపుల్ కాడ బోర్ వేయించిన అక్కడ నుండి సలిగుట్ట తండకు వాటర్ పైప్ కలపడం జరిగింది. అక్కడ నుండి వాటర్ సమస్య కూడా కొంచెం తీర్చడం జరిగింది. కాబట్టి ఇంకా ముఖ్యంగా వార్డుల వైజ్గా చాలా పనులు చేశాం. ఏం చేసిండు ఇలా సీసీ రోడ్డు, డ్రైనేజ్ ఇంటి ముంగలు ఉంటుంది. వేరే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు, ఏం చేసిండు ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇలా నేను సగర్వంగా చెప్తా ఉన్నా, లోయపల్లి గ్రామ పంచాయతీకి వచ్చిన ఫండు, ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఫండు, ఇద్దరు ఎంపీటీసీల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశానని నేను సగర్వంగా చెప్తున్నా. ఎట్లానంటే వార్డుల వైజ్గా చెప్తాను నేను. ఈరోజు
ఫస్ట్ వార్డులో దాదాపుగా ఈ బందర్దొడ్డి నుంచి మోతిరాం బర్లదొడ్డి వరకు ఆ సీసీ రోడ్ డ్రైనేజ్ వేయడం జరిగింది. అక్కడ మట్టి పోయించడం జరిగింది. డ్రైనేజీలు కంప్లీట్ అయినాయి, సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి. ఒక 3 గల్లీలు మిగిలిపోయినాయి. దాన్ని 100% ఇప్పుడు చేస్తామనే అధికార పార్టీ ఉంది కాబట్టి చేస్తామనే నమ్మకం నాకు. నేను చేస్తా ఖచ్చితంగా. ఇంకోటి ప్రజలకు అందుబాటులో ఉంటే ఏదైనా. ఇంకోటి రెండో వార్డులో మొదటి వార్డులోనే కొన్ని 2 గల్లీలు ఉన్నాయి. ఇంకా నందినాయక్ బాలనాయక్ది, అదేవిధంగా మోతిరాం ఇల్లు గల్లీలో డ్రైనేజీలు వేసేది ఉంది, కానీ అది వేయలేకపోయాం. ఫండ్ సరిపోలేదు. అది ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ వేయడానికి శాంక్షన్ అయ్యి కూడా ఉన్నాయి, అవి వేస్తాం. నెక్స్ట్ రెండో వార్డుకి వస్తే రెండో వార్డులో దాదాపుగా మన R&B రోడ్ నుంచి అంటే అవసలి శ్రీనివాస్ ఇంటి నుండి ఉయ్యాల చిన్న జంగయ్య, బొడిగ రాములు, మంగళ రుక్కమ్మ ఏరియాలో పైప్ లైన్ వేశాం. అక్కడ సీసీ రోడ్డు కూడా వేశాం. మా సీసీ రోడ్డు గ్రామ పంచాయతీ ఫండ్ ఉంది, ఎమ్మెల్యే గారి ఫండ్ ఉంది, ఎంపీటీసీల సహకారంతో అక్కడ వేశాం. అదొకటి. ప్రతి మూడో వార్డుకి వస్తే ఇలా కారింగ్ ముత్యాల ఇంటి నుండి దుగ్నం మల్లేష్ ఇంటి వరకు డ్రైనేజ్ వేశాం, సీసీ రోడ్డు వేశాం. కారింగ్ జంగయ్య, అదే వార్డులో కారింగ్ జంగయ్య ఇంటి నుండి R&B రోడ్ సబ్ స్టేషన్ వరకు మొన్ననే డ్రైనేజ్ వేయడం జరిగింది. అక్కడ సీసీ రోడ్ ఆల్రెడీ సాంక్షన్ ఉంది, వేస్తాం. ఇవన్నీ అభివృద్ధి పనులు కావాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు 4వ వార్డుకి వస్తే ఈరోజు కటిక శాస్త్రీజీ ఇంటి నుండి నర్సింగ్ ప్రభాకర్ ఇంటి వరకు జీపీ ఫండ్ నుంచి డ్రైనేజ్ వేశాం. ఎమ్మెల్యే గారి ఫండ్, జెడ్పీ ఫండ్ నుండి సీసీ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా అదే 4వ వార్డులో దోసపట్టి రంగయ్య ఇంటి నుంచి గంజి పద్మ ఇంటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేశాం. అది కూడా సీసీ రోడ్ శాంక్షన్ ఉంది, ఎలక్షన్ తర్వాత వేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి 5వ వార్డులో మన ఇక్కడ ముక్కమక్కలయ్య గల్లీ, ఆ గల్లీ అంతా ముక్కమక్కలయ్య గల్లీ మొత్తం అది రెడ్డివల్ సత్య ఇంటి వరకు టోటల్గా డ్రైనేజ్ వేసి మట్టి పోయించడం జరిగింది. అది కూడా సీసీ రోడ్ శాంక్షన్ ఉంది, దాన్ని కూడా వేయిస్తాం. అదొకటి. 5వ వార్డు అయిపోయినాక 6వ వార్డులో కూడా మాధవని జంగయ్య, ఈరమల వెంకటయ్య నుండి బూడిది బుగ్గయ్య ఇంటి వరకు, అక్కడ బూడిది కృష్ణ ఇంటి వరకు, ఇక్కడ బోయపల్లి శంకరయ్య ఇంటి వరకు డ్రైనేజ్ వేయడం జరిగింది. అక్కడ సీసీ రోడ్ కూడా NREGS వర్క్లో శాంక్షన్ ఉంది, దాన్ని కూడా వేయలేకపోయాం. అక్కడ ప్రతి ఆ వార్డులో అయితే డ్రైనేజ్ కంప్లీట్ అయింది, మట్టి వేయడం జరిగింది 6వ వార్డులో. అదేవిధంగా నెక్స్ట్ 7వ వార్డుకి వస్తే ఇలా కుమ్మరి బస్తీలో నారి పార్తమ్మ ఇంటి నుండి ఇక్కడ కుమార్ నరార్ ఇంటి వరకు సీసీ రోడ్ వేయడం జరిగింది. నారి శంకరయ్య ఇంటి నుండి అక్కడ బండ సత్య ఇంటి వరకు డ్రైనేజ్ వేయడం జరిగింది. నారి బాలమ్మ ఇంటి నుండి గుర్జన్ నరసింహ ఇంటి నుండి బోయపల్లి శంకరయ్య ఇంటి వరకు డ్రైనేజ్ వేయడం జరిగింది. అవన్నీ వేసిన తర్వాత సీసీ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది 7వ వార్డులో అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ అభివృద్ధి పనులు కావా, మరి ఇవన్నీ ఎవరు చేశారు అని కూడా ఒకసారి లోయపల్లి గ్రామ ప్రజలు గమనించాలి. కావాల్సి ఉంటే చూడండి, మీరు ఎక్కడెక్కడ నేను చెప్పినవన్నీ అబద్ధాలను చెప్పడం నాకు రాదు, పూటకో మాట మాట్లాడడం నాకు రాదండి. ఇంకోటి, ఇప్పుడు 8వ వార్డు 8వ వార్డు వస్తే ఎస్సీ కాలనీలు అండి. ఈరోజు ఎస్సీ కాలనీలలో మీరు చూడండి, మొట్టమొదట నేను గెలవంగానే ఎస్సీ కాలనీ ఫీల్డ్ అసిస్టెంట్ జంగమ్మ ఇంటి నుండి ఇక్కడ మన గాదపాక జంగమ్మ ఇంటి వరకు డ్రైనేజీ వేశాం, సీసీ రోడ్లు వేశాం. అక్కడ గాదపాక ఫీల్డ్ అసిస్టెంట్ జంగమ్మ ఇంటి నుండి గొడిగా వెంకటయ్య ఇంటి వరకు కూడా డ్రైనేజీ సీసీ రోడ్డు నేను గెలవంగానే అవి కంప్లీట్ చేశాను. అదేవిధంగా ఎస్సీ కాలనీలో ఊరుపక్క యాదయ్య ఇంటి కాడ, ఊరుపక్క రాముడు యాదయ్య ఇంటి కాడ బోరు వేయడం జరిగింది. అక్కడ నీళ్ళ ప్రాబ్లం లేకుండా చూసాం. అదేవిధంగా అదే ఎస్సీ కాలనీలో గుర్రాల సత్య ఇంటి నుంచి కొలికలపల్లి భిక్షమయ్య ఇంటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేశాం, సీసీ రోడ్డు వేశాం. అక్కడ వాటర్ సమస్య ఉంటే కూడా 8 ఇంచ్ పైప్ లైన్ వేసి వాటర్ సమస్య తీర్చాం. ఇవన్నీ అభివృద్ధి పనులు కావా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి 9వ వార్డు అండి. 9వ వార్డులో దాదాపుగా డ్రైనేజ్ గెలిచినప్పుడు డ్రైనేజ్ కొత్తకొండ రమేష్ ఇంటి నుండి మాధవన్ మల్లె ఇంటి వరకు డ్రైనేజ్ వేయడం జరిగింది, మట్టి వేయడం జరిగింది. 9వ వార్డులో ఎన్ని గల్లీలో మట్టి కూడా పోయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి సిద్ధగోన్ మదారి ఇంటి నుండి మన బొంగు ఎట్టే ఇంటి వరకు సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి నిధులతోటి వేశాం, ఎంపీటీసీల సహకారంతో. ఇంకా 9వ వార్డులో బోర్ వేయడం జరిగింది మాంకాల వెంకన్న ఇంటి కాడ. ఆ బోర్ వేసినందుకు 4 గల్లీలకు వాటర్ ఇచ్చాం. అదో విధంగా 10వ వార్డు అండి. 10వ వార్డులో దాదాపుగా చింతబాయి ఏరియా వస్తుంది, పాత 10వ వార్డు చింతబాయి ఏరియా మొత్తం వస్తుంది. చింతబాయి ఏరియాలో దాదాపుగా నేను గెలిచినప్పుడు రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పైప్ లైన్ వేయించింది
పైప్ లైన్ ఫస్టే పైప్ లైన్ వేయించామండి. అక్కడ దాదాపుగా మీరు ఇప్పుడు పోయి చూడండి, ప్రతి ఇంటికి నల్ల ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే కాలం కాక నీళ్లు లేక ట్యాంక్ నిండక, ట్యాంక్ కూడా కట్టించామండి అప్పుడు. ఆ ట్యాంక్ కూడా నిండక నీళ్లు లేక పైప్ లైన్ అయితే నల్లలు ఇంటింటికి ఉన్నాయి, నీళ్లు లేక ఆడిని ఒక దగ్గర పోస్తున్నట్టు చేశాం. ఆ ఏరియా మొత్తం 2 సార్లు మట్టి పోయించామండి. ఒక రోడ్డు ఎటుంటుందో రోడ్డు ఉండేట్టుగా చేశాం. అక్కడ కనీసం నడవరాకపోయేది. ఇదన్నీ అభివృద్ధి పనులు కావాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సల్గుట్ట తండ ఉందండి. సల్గుట్ట తండలో జీపీ ఫండ్ 3 లక్షలు, ఎమ్మెల్యే గారు ఇచ్చిన 3 లక్షలతోటి దాదాపుగా డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కంప్లీట్ చేశాడు వార్డు మెంబర్ సేవేనాయక్ గారు. అదేవిధంగా అక్కడ సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది ఎమ్మెల్యే గారి నిధులతోటి. దాదాపుగా ఇంకా సీసీ రోడ్లు వేసేది ఉంది సల్గుట్ట తండలో. ఇప్పుడైతే ఖచ్చితంగా సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. ఎమ్మెల్యే గారు నిన్నమననే గెలిచారు. ఏ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఇప్పుడు అదేవిధంగా 10 వార్డులకు సంబంధించి ఇప్పుడు లోయపల్లిలో ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులు కంప్లీట్ చేసి అభివృద్ధి పని చేశాను. ఇవాళ బ్రోకర్లు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తట్టుకోలేక, నేను చేసిన అభివృద్ధి తట్టుకోలేక కావాలని ఏం చేసిండని పుకార్లు లేపుతా ఉన్నారు. ఇంకో విషయం అండి, హైదరాబాద్లో ఇల్లు ఉంది, బినామీ ఉన్నారు, అది ఇదని సృష్టిస్తున్నారు. నేను ఆ రోజు దాదాపు సంవత్సరం సంది ఇదే మాట్లాడుతున్నారండి. మరి సంవత్సరం సంది ఒక్క రోజైనా నేను కట్టిన ఇల్లు కనిపించదా? నాకు బినామీ ఉన్నది సవాల్ చేస్తున్నానండి. ఇప్పుడు కూడా నాకు ఏడ ఆస్తులున్నా, బినామీ ఇల్లున్నా, ఎవడైనా మొగాడైతే ఇక్కడ ఇల్లు ఉందని చూపించండి. లోయపల్లి గ్రామ ప్రజలు నన్ను ఊరికెళ్ళి, నువ్వు ఇవన్నీ ఉన్నాయిరా, నువ్వు ఊరికెళ్ళి వెళ్ళిపోవంటే నేను వెళ్ళిపోతా, దేనికైనా సిద్ధమే అని ఇప్పుడు కూడా సవాల్ చేస్తా ఉన్నాను. అవి లేనిపోని పుకార్లు లేపి అట్లా చేయడం పద్ధతి కాదు. ఇంకోటి, ఇవన్నీ అభివృద్ధి చేశామండి. ఏం చేసిరంటే ఈరోజు చెప్పవలసి వస్తున్నది. నెక్స్ట్ ప్రభుత్వ పథకాలండి. ప్రభుత్వ పథకాలు పెన్షన్స్ ఉన్నాయి. పెన్షన్స్ దాదాపు ఒక 999 పెన్షన్స్ ఉన్నాయి ఈరోజు. ఇలా ఏజ్ ఉన్నోళ్ళకు ఉన్నాయి, ఏజ్ లేని వాళ్ళకు ఉన్నాయి. సర్పంచ్ ఒక ఎలిగేషన్ పెడితే ఏజ్ లేని వాళ్ళు అన్నీ అవుతాయి. కానీ నేను కులాలకు అతీతంగా అందరూ నా వాళ్ళే, పార్టీలకు అతీతంగా అని చెప్పి ఎక్కడ కూడా నేను ఎలిగేషన్ పెట్టలే. ఏజ్ ఉన్నోళ్ళకైనా లేని వాళ్ళకైనా ఆధార్ కార్డు ప్రకారం ఏజ్ ఉన్న వాళ్ళకి పెన్షన్స్ రావడం జరిగింది. ఇలా ఏజ్ ఉండి కూడా పెన్షన్స్ రాని వాళ్ళకు నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి పెట్టించడం జరిగింది. అది ఒక 20-30 మందికి పెట్టించాను నేను. వాళ్ళు నాకు తెలుసు, పేర్లు అవసరం లేదు. ఇంకా కూడా పెన్షన్స్ ఇప్పటికి కూడా ఏజ్ ఉండి కూడా లేని వాళ్ళకు ఉన్నారు. ఎలక్షన్ తర్వాత గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్స్ పెట్టిస్తే, ఎందుకంటే పైన మన గౌరవం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదొకటి. ఇంకోటండి, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎవరైనా ఇంటికాడ ఒక ప్లేస్ ఉంటే వాళ్ళు కట్టుకోవచ్చు. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సగర్వంగా చెప్తున్నా, రేకుల ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టిస్తానని గౌరవంగా చెప్తున్నా, నమ్మకంగా చెప్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ దాదాపు లోయపల్లికి 200 ఇండ్లు శాంక్షన్ ఉన్నాయండి. ఇంకోటి, బర్రెలు, ప్రతి ఇంటికి 2 బర్రెలు లోన్ కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ఇప్పిస్తానని మనం చేసుకుంటున్నా. ఇంకోటి, మన ఊరికి శ్మశాన వాటిక లేదు. శ్మశాన వాటిక కూడా మన ఊళ్ళో ప్లేస్ లేదు. ఆ ప్లేసు ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేసి ప్లేస్ అయినా తీసుకొని శ్మశాన వాటిక కూడా ఈసారి ఖచ్చితంగా చేస్తానని తెలియజేసుకుంటున్నా. ఇంకా బస్ స్టాప్ లేదు మన ఊర్లో. బస్ స్టాప్ కోసం కూడా ప్లేస్ చూసి బస్ స్టాప్ 2 బస్ స్టాపులు, ఒకటి సబ్ స్టేషన్ కాడ, ఒకటి బస్ స్టాప్లో 2 బస్ స్టాపులు కూడా నిర్మించడం జరుగుతుంది. ఎంపీ గారు సహకారంతో బస్ స్టాండ్లు నిర్మించవచ్చు. ఇప్పుడు ఎంపీ గారు కూడా బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు, వారి ద్వారా కూడా తెచ్చి చేస్తాం. అదేవిధంగా గ్రంథాలయ భవనం ఆల్రెడీ 8 లక్షలు శాంక్షన్ అయి ఉందండి. ఎలక్షన్ కోడ్ ఉందని ఆపేశాం. గ్రంథాలయ భవనం కూడా త్వరలో ఎలక్షన్ అయిపోగానే స్టార్ట్ చేస్తాం. ఇంకా చాలా అభివృద్ధి పనులు. అదేవిధంగా మనకు కోడుగు రామచంద్ర ఇంటి నుండి పెద్దవాగు వరకు దాదాపు 40 లక్షలు శాంక్షన్ ఉందండి. రోడ్డు వరకు 40 ఫీట్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్. దాన్ని కూడా ఎలక్షన్ తర్వాత మన ఎమ్మెల్యే గారి ఫండ్ నుంచి చేస్తాం. ఇంకా అభివృద్ధి పనులు చాలా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, కళ్యాణ లక్ష్మి పథకం కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు, రైతు బీమా, అనేక పథకాలు, ఇంకా గవర్నమెంట్ ఇంకా అనేక పథకాలు పెట్టడం జరుగుతుంది. దాంట్లో నేను ముందుండి ప్రజలకు సేవ చేయడానికి ముందుంటాను. నేను అందరు చెప్పినట్టు కాదండి, ఇప్పుడున్న అందరితోటి నన్ను పోల్చుకోండి. నేను 5 సంవత్సరాలలో నేను ఎట్లా మెలిగాను, మీతోటి ఎట్లా ఉన్నాను మీ అందరికీ తెలుసు. ఒకసారి ఆలోచించండి. లోయపల్లి గ్రామ ప్రజలకు అందరికీ, మళ్ళీ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, అమ్మలకు, యువజన సంఘాల నాయకులకు, యువజన సంఘాలకు అందరికీ నమస్కారం చేసుకుంటూ